హాయ్ ఫ్రెండ్స్, నేటి మాట లోపల మనము ఈరోజు బ్రహ్మరాత అంటే ఏమిటి అనే విషయం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. బ్రహ్మరాత, మానవుడు పుట్టినప్పుడే భగవంతుడు తలరాతను రాసేస్తాడు కదా. మరి పూజలు పునస్కారాలు ఎందుకు అని కొంతమందిలో తలెత్తే ఒక విచిత్రకరమైనటువంటి ప్రశ్న. పూజలు పునస్కారాలు ఎందుకు చెయ్యాలి అంటే మనకింత ఉన్నతమైన మానవ జన్మని ఇచ్చాడు కదా, చేస్తే ఏమవుతుంది అని నా అభిప్రాయం ఫ్రెండ్స్. చెయ్యాలి కదా, మనకు గ్రాటిట్యూడ్గా ఉండాలి కదా ఫ్రెండ్స్. అయితే బ్రహ్మ నుదుటి రాతను రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాశాడంట, నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను, మీరు మీ ఉపాసనలతోటి మీ అర్చనలతోటి మార్చుకోగలరని రాశాడంట. అర్చనలు ఉపాసనలు కర్మకాండ ద్వారా మీ విధిని మీ చేతుల్లో పెడుతున్నాను అని తెలిపారు. ఉదాహరణకి ఒక వ్యక్తికి బ్రహ్మ 100 ఏళ్ళు ఆయువు రాస్తే ఆ వ్యక్తి చేసే పాపాలను బట్టి ఆ వ్యక్తి ఆయువు తగ్గుతుందంట. ఈ తగ్గిన ఆయువును తిరిగి పూడ్చుకునే శక్తి కూడా మానవుడికి కర్మకాండ ద్వారా చేసుకోమని బ్రహ్మ చెప్పాడట ఫ్రెండ్స్. పురాణాలు శ్రద్ధగా వింటే ఒక్కొక్క అక్షరము మన పాపాలను తొలగిస్తుంది. పూర్వము విభుముఖుడు అనే రాజు ఉండేవాడట. ఇతనికి 50వ ఏట మరణగండం ఉంది. ఆ మరణగండాన్ని ఎవరు తప్పించగలరేరని రాశాడంట బ్రహ్మ. అతని అదృష్టం బాగుండి ఒక గురువుని ఆశ్రయించి గురువు చెప్పినట్టు అర్చన మృత్యుంజయ జపం చేసి చావవలసిన వాడు బ్రతికాడట ఫ్రెండ్స్. అంటే ఇది బ్రహ్మజ రాసినటువంటి దానికి ఒక ఎగ్జాంపులే కదా. ఎందుకంటే మనము చేసే వాటి వల్ల పూజల వల్ల పుణ్యాలు వచ్చి తప్పించుకోవచ్చు అన్నాడు. దానికి ఇది నిదర్శనమే కదా. జాతకము రాసిన జ్యోతిష్యులు ఆశ్చర్యపోయి జాతకరీత్యా వీడు చచ్చిపోవాలండి కానీ బతికాడని అనుకుంటూ ఉన్నారట. జాతకం రాసిన వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అనుకుంటున్నారంట. అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా అన్నారట, ఇతనికి జాతకరీత్యా చావు ఉన్నప్పటికీ గురువుగారి ద్వారా మృత్యుంజయ మంత్రాన్ని ఉపాసనగా పొంది జపము చేసి దాని ఫలితం వలన మృత్యుగండం నుంచి బయటపడ్డాడని చెప్పాడంట. కాబట్టి బ్రహ్మ రాసిన రాత బ్రహ్మ మార్చడు కానీ మనం ఇలా పురాణాలను చదివి శ్రద్ధగా వినడము, మంత్రాలను చదవడము, ప్రదక్షిణలు చేయడం వల్ల చాలా వరకు బ్రహ్మరాత పాతది తొలగిపోయి కొత్తది వస్తుంది. ఆపద వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోకుండా అమ్మవారి పాదాలను రెండింటిని మనము స్మరించాలి. అమ్మ పాదాలను స్మరించడం వలన బ్రహ్మ వంటి దేవతలను మనకు సేవకులను చేస్తుంది. 128 ఏళ్ళ ఆయువు ఉన్న దుర్యోధనుడు ద్రౌపదిని జుట్టుపట్టి దుశ్శాసనునితో ఈడ్చడం వలన చేసిన పాపానికి 60వ ఏటని చనిపోయాడు దుర్యోధనుడు. ఈ విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఆయువు ఉన్నప్పటికీ బ్రహ్మ రాసినప్పటికీ చేసిన పాపానికి నశించాడు. అదే పుణ్యము వలన రాత మార్చుకొని సుఖంగా బతికిన వాళ్ళు ఉన్నారు. అందుకని ఏ కష్టం వచ్చినా బ్రహ్మ నాకు ఇలా రాశాడు అని కుంగిపోకుండా ఆ రాతను మార్చుకోవడానికి మనము పూజలు దానాలు ధర్మాలు పేదలకు సహాయం చేయడము శ్రేయస్కరమని మన పురాణాల వచనం ద్వారా మనము అసలు విషయాన్ని తెలుసుకోగలుగుతున్నాం ఫ్రెండ్స్. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా పురాణాలను చదవడానికి ప్రయత్నించండి. మొదటగా చదవలేని వారు కనీసం వినడానికన్నా ప్రయత్నించండి. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మనకి ఈ మీడియాల వల్ల మనం వినడం కూడా సులభం అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రోజు కనీసం ఒక్కొక్క పురాణం, అంటే ఇప్పుడు సంపూర్ణ స్కాంద పురాణం అయితే దాదాపుగా 40 రోజులు చెప్తారు. 40-45 రోజులు ప్రవచనాలు ఉంటాయి. అవైనా వినడానికి ప్రయత్నించండి. ఇంకొకటి ఏంటంటే మార్కండేయ పురాణం. ఏదంటే ఇప్పుడు సంపూర్ణ స్కాంద పురాణాన్ని విన్నట్టయితే, నేను విన్నాను,
విన్నట్టయితే దాంట్లో ఏంటంటే మనం ఎలాంటి కర్మలు చేయాలి, చేయకూడదు, ఎలా ఉండాలి, ఒకవేళ చేసినట్టయితే మనం ఏ విధంగా వాటిని పాప ప్రక్షాళన చేసుకోవచ్చు అనే విషయాల గురించి మనం తెలుసుకోగలుగుతాం ఫ్రెండ్స్. అది తప్పకుండా వినండి. తర్వాత ఇంకా ఇప్పుడు మార్కండేయ పురాణం వినడానికి ప్రయత్నిస్తున్నాను. దాంట్లో ఏంటంటే సదాచారాలు, మనం ఇంట్లో ఎలా ఉండాలి, ఎలా పూజ చేయాలి, ఎలా ఇంటికి వచ్చి గౌరవించాలి, ఏంటి అలా చేయడం వల్ల ఏంటిది అనేది మనం తెలుసుకోగలుగుతాం ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత వరకు మనకు మన పెద్దవాళ్ళు రచించినటువంటి 18 పురాణాలను వినడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను మిత్రమా.